తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. దయగల మా ప్రియ యేసు ప్రభువా, రక్షక, కారుణ్యమూర్తి, కరుణా సమృద్ధుడా, క్షేమాధిపతి, పరిశుద్ధుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, అమర్చుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, సైన్యములకు అధిపతియగు ప్రభువా, పరభూలోకముల సృష్టికర్తవైన పరమ తండ్రి, దయాళుడవైన తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, పాప క్షమాపణనిచ్చు తండ్రి, మీకు స్తోత్రం. ఆదరణకర్త, మమ్మను బలపరచు పరిశుద్ధాత్మ, నూతనంపు ఆత్మ, సర్వోన్నతంపు ఆత్మవైన దేవా, పరిశుద్ధుడా, శక్తిమంతుడా, జీవాధిపతివైన యేసు రక్షక, మీ యొక్క పుణ్య పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యోపదేశమును మీ ఆత్మతో అభిషేకించి దీవించుము. నా నోటి మాటలు కాదు, మీ ఆత్మ ఉపదేశం నీ జనులకు అనుగ్రహించుమని యేసు పుణ్యనామను బట్టి మిక్కిలిగా వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారము లెంటులో ఇది 5వ ఆదివారము. దీన్ని శ్రమల ఆదివారము అని పిలుస్తారు, ప్యాషన్ సండే. ఈ ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిలువకు మనము సమీపిస్తున్నాం. వీఆర్ కమింగ్ క్లోజర్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అయితే ఈ సిలువ అనేది దేనికి సూచన అంటే, ఈ శ్రమానుభవానికి సూచన. సఫరింగ్స్ మానవ జీవితంలో ఒక రియాలిటీ. కష్టము, దుఃఖము, శ్రమ, బాధ, అవమానము, తిరస్కారము, చిన్నచూపు చూడబడ్డం, ఎగతాళి చేయబడ్డం, అపహాస్యం చేయబడ్డం, మన జీవితంలో ఎదుర్కొనే అనేకమైన దుస్సంఘటనలు, ఇవన్నీ కూడా అనుదినం మనం మోయవలసిన సిలువ యొక్క చిహ్నాలు. కాబట్టి ఈ సిలువ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదిను మనం గ్రహించవలసి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మముతో ఈ లోకములోనికి మెస్సియా యుగం ప్రారంభమైంది. ఈ మెస్సియా యుగము యొక్క ఒక నూతన దర్శనం అదే సిలువ. కాబట్టి ఈ సిలువ అనేది మన జీవితంలో ఎంతవరకు ఇది ఒక వాస్తవికమైన అనుభవం, ఒక క్రైస్తవుని జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో. కాబట్టి క్రీస్తుకు దగ్గరగా మనం వచ్చే కొలది, దేవునికి దగ్గరగా వచ్చే కొలది, మన జీవితంలో మనము ఎదుర్కొనే అనుభవాలు ఏమి అంటే, కష్టము, ఇబ్బంది, దుఃఖము, వేదన, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకు పరిస్థితులు, ఎన్నో మనకు బాధ కలిగించే, నొప్పి కలిగించే అనుభవాలు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మనము ఎదుర్కొనే అవమానములు, తిరస్కారములు, దూషణలు, నిందలు, మరి ఎగతాళి, అపహాస్యము, చిన్నచూపు చూడబడ్డం, మనము ఏ గుర్తింపు లేని వారంగా ఈ లోకంలో ఒక నికృష్టముగా అల్పమైన వారంగా చూడబడ్డాం. ఇవన్నీ కూడా సిలువ యొక్క చిహ్నాలే. సిలువ యొక్క వివిధమైన కోణాలు మన జీవితంలో. ఇది ఒక వాస్తవికమైన అనుభవం, ఒక రియాలిటీ మన జీవితంలో. క్రాస్ ఈజ్ ఏ రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం.
అనగా ప్రభు చెప్పినట్టుగా ప్రతి దినం ప్రతివాడు కూడా తన స్వకీయ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని. కాబట్టి ఈ సిలువ యొక్క దర్శనం ఏమిటి, దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉన్నాం. మన జీవితానికి ముఖ్యమైనది ఏది అంటే దేవునితో నిత్యమైన ఒక సహవాసం, సంబంధం. ద మోర్ క్లోజర్ వీ కమ్ టు గాడ్, ద మోర్ క్లియరర్ వీ అండర్స్టాండ్ దట్ గాడ్ వాంట్స్ us to be his children, real children. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవించాలి. కాబట్టి దేవునికి దగ్గరగా మనం వస్తూ ఉండే కొలది మనకు ఈ శోధకుడైన అపవాది సాతాను వలన కలిగే అనేకమైన పరిస్థితులు ఏంటంటే ఎప్పటికప్పుడు మనలను కింద పడేయడానికి చూస్తాడు, మనలను అవమానించడానికి చూస్తాడు, సిగ్గుపరచడానికి చూస్తాడు, దుఃఖములు కలిగిస్తాడు, వేదనలు కలిగిస్తాడు. బాధకరమైన పరిస్థితులు మన చుట్టూ వ్యాపించి ఉంటాయి. అనేక విధములుగా మనము బాధించబడి, శోధించబడి, ఇంకా ఈ విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగలేని పరిస్థితులు మనకు కనబడతాయి. అపవాది మనలను బహుగా కృంగదీయటానికి దేవునికి దగ్గరగా మనం వెళుతున్న కొలది ఇంకా ఎక్కువ శ్రమలు, ఎక్కువ బాధలు మనకు కలుగుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మీయమైన పరిస్థితుల్లో మనం ఎదిగే కొలది ఈ పరిస్థితుల్లో మనము ఈ దేవుని రాజ్య విలువలను మనం గుర్తించి ఆ విలువలకు అనుగుణ్యంగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటే మనము ఎదుర్కొనేటటువంటి అనేకమైన విపత్కర పరిస్థితులలో సాతాను మనలను బలహీనపరచడానికి, కృంగదీయడానికి ఈ చింతలు, చీకులు, విచారాలు, దిగుళ్ళు, దుఃఖము, వేదన, మనకు సహనము లేకపోవడం, ఓర్పు లేకపోవడం చేయడానికి ఎన్నో విధమైన బాధలు మనకు కలుగజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగడానికి ఒక దృఢమైన నిశ్చయత, ఒక స్థిరమైన మనస్సు మనము కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మనము ఈ లోకములో మన జీవితము ఉండాలి. దానికి అనుగుణ్యంగానే మనకు మన జీవితంలో మనకు కొన్ని ముఖ్యమైన గురి, లక్ష్యం మనము కలిగి ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ సినిమా వాళ్ళందరికీ కూడా లైఫ్ అచీవ్మెంట్ రివార్డ్స్, అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. లైఫ్ అచీవ్మెంట్, ఆయన జీవితంలో ఎన్ని వందల సినిమాల్లో చేశాడో, ఎంత గొప్ప కార్యాలు చేశాడో, దానికి లైఫ్ అచీవ్మెంట్ రివార్డ్ అని ఒకటి గౌరవప్రదంగా వారికి సన్మానిస్తూ ఉంటారు, ఇచ్చి ఒక బిరుదు ఇచ్చి. కాబట్టి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు కూడా ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు రావాలి అంటే ఏం చేయాలి? మనుషుల యొక్క గురి వేరు, లోకస్తుల యొక్క గురి వేరు. వారికి లోకంలో ఎంత ఎక్కువ కొన్ని కోట్ల డబ్బు సంపాదించి అవి ఇతర దేశాల్లో స్విస్ బ్యాంకుల్లో, సింగపూర్లో, ఇంకా రకరకాల దేశాల్లో ఆ డబ్బులన్నీ కూడా వెళ్ళి దాచుకొని కదా, ఇది వాళ్ళ యొక్క గురి జీవితానికి. కొంతమందికి ఉన్నతమైన పదవులు అలంకరించాలి, అధికార పీఠాలు అలంకరించాలి, ఇంకా గొప్ప వారుగా ఉండాలి, గొప్ప శాస్త్రజ్ఞులాగా,
గొప్ప సన్మానాలు, గొప్ప సత్కారాలతో ఈ లోకంలో గొప్ప గౌరవము, ప్రతిష్ట ఇది మనం పొందాలి అని ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో ఏది మన గురి, మన లక్ష్యం ఏమిటి? మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప గురి ఏమిటి అని చెప్పారంటే, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒక క్లైమాక్స్ ఏంటి అంటే యేసుప్రభు వారి జీవితంలో ఉన్న క్లైమాక్స్ ఏది అంటే, అది మనము మార్కు సువార్తలో మనము దాన్ని ఈ 10వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన గురి, లక్ష్యము, ధ్యేయము, దేని వైపు ఆయన మరి అకుంఠితమైన దీక్షతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనేది మనము గమనిస్తే, ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం, వారు ప్రయాణమై, యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. శిష్యులకు యేసు ప్రభువారిని చూస్తుంటే ఆయన యెరూషలేము వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఆయన ముఖము చాలా గంభీర్యంగా ఉంది. ఆయన చాలా తీవ్రమైన ఒక అకుంఠితమైన దీక్షతో ముందు ఆయన నడుస్తూ ఉంటే చూసే శిష్యులకు చాలా విస్మయం పొందారు, ఆశ్చర్యపడిపోయారు. ఏమిటి యేసు ప్రభువారు అంత దీక్షగా, పట్టుదలగా, కఠినంగా ఆయన ముందుకు సాగుతున్నారు? ఆయన ముఖం చూస్తుంటే వీళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి భయం వాళ్ళకి కలుగుతూ ఉంది. ఎందుకు కలుగుతూ ఉంది అని చెప్పని చూస్తే, ఇక్కడ వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఒక ప్రస్ఫుటమైన ఉద్దేశం, గురి, లక్ష్యం అది ఆయన ముఖంలో కనపడతా ఉంది. ఫర్ జీసస్ లైఫ్ వాజ్ విత్ ఏ క్లైమాక్స్, and that climax was the cross. యేసు ప్రభు వారి జీవితంలో ఉన్నటువంటి గురి ఏమిటి, ఉద్దేశం ఏమిటంటే, ఒక పతాక సన్నివేశం, ఒక క్లైమాక్స్ ఉంది ఆయన జీవితానికి. ఆ క్లైమాక్స్ ఏది అంటే ఈ సిలువ. ఈ సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక గొప్ప కార్యము ఆయన చేసి ఈ లోకానికి ఒక గొప్ప దీవెన, ఆశీర్వాదం, మేలు, ఉపకారం చేయబోతా ఉన్నాడు సిలువ ద్వారా. కాబట్టి సిలువ అనేది ఆయన జీవితానికి ఒక అత్యున్నతమైన ఒక పతాక సన్నివేశం, క్లైమాక్స్ కదా. నా జీవితంలో క్లైమాక్స్ ఏమిటి అని ప్రతి మనుషుడు ప్రశ్నించుకుంటే వాళ్ళు అడిగితే చెప్తారు, ఏముందని బాగా డబ్బు సంపాదించి పెట్టుకుంటే కొన్ని ఆస్తులు, కొన్ని పొలాలు, కొన్ని స్థలాలు, కొన్ని ఇళ్ళు, కొంత బంగారం, ఇవంతా సంపాదించి పెట్టుకుంటే ఈ లోకంలో మనం హాయిగా నిశ్చింతగా గడపవచ్చు అని చెప్పాను. కానీ అది శాశ్వతమా? డబ్బు ఎప్పుడు కూడా మన దగ్గర ఉండదు, అది ఎప్పటికప్పుడు చేతులు మారుతూ ఉంటుంది. అలాగే మన ఆస్తిపాస్తులు కూడా నిర్వహణం కాదు. ఈ భూకంపాలు, వరదలు వచ్చినట్లయితే అవన్నీ కొట్టుకుపోతాయి. మన ఆస్తులు, పొలాలు, ఇండ్లు, వాకిళ్ళు
దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆయన జీవితంలో ఉన్నటువంటిది ఒక క్లైమాక్స్ ఉంది. అది ఏది అంటే ఒక దర్శనం ఉంది ఆయనకు. అదేది అంటే సిలువ. ఏముంది సిలువలో అంటే తన్ను ఈ లోకములోనికి పంపిన తండ్రి అయిన దేవుడు నిర్దేశించిన ఒక పని ఉంది. He was sent into this world with a task by the Father in heaven. ఆ పని ఏమిటి అని చెప్పారంటే ఈ లోక రక్షణ కొరకు, మనుషుల యొక్క ఆత్మీయ మేలు కొరకు, వారి జీవితాలకు కావలసిన ఆత్మీయమైన రక్షణ, స్వస్థత, మేలు వారికి కలగాలి అని చెప్పారంటే క్రీస్తు ప్రభువారు తన జీవితములో దేవుని యొక్క చిత్తమునకు పరిపూర్తిగా లోబడవలసి ఉంది. ఏ టోటల్ కమిట్మెంట్ టు షో ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి నీ చిత్తమే జరుగునుగాక, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. దేవుని చిత్తం ఏంటంటే ఈ లోకము యొక్క రక్షణ, విడుదల, విమోచన, ఈ లోకము యొక్క పాపము పరిహారం అవటానికి, ఈ లోకమునకు ఆవరించి ఉన్నటువంటి ఈ శాపము తొలగిపోవడానికి బలియాగము కావాలి. ఒక గొర్రె పిల్లగా యేసు ప్రభువు సిలువలో బలియాగము చేసినాడు. ఈ లోకము యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు అమూల్యమైన, నిష్కళంకమైన ఆయన రక్తము, గొర్రెపిల్ల రక్తము ఆయన చిందించినాడు. తద్వారా ఈ లోకానికి ఒక గొప్ప విడుదల, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఈ గొప్ప రక్షణ ప్రజలకు కలిగింది. వారి పాపమునకు పరిహారం అయిపోయింది. వారి పాపములు, మనుషుల పాపములు కడిగివేయబడుతున్నాయి, తుడిచివేయబడుతున్నాయి. వారు పరిశుద్ధులవుతున్నారు, నీతిమంతులవుతున్నారు. వారు తండ్రి యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి కావలసినటువంటి నీతి, పరిశుద్ధత, విడుదల, విమోచన, రక్షణ పొంది దేవుని రాజ్యములోకి సంతోషంగా వారు వెళ్ళగలగటానికి ప్రభు అయిన యేసు వారి యొక్క శిలువ మరణం అత్యంత అవసరమైంది. కాబట్టి ఆయన ఆ యొక్క పరిపూర్ణ విమోచన ద్వారా ఈ మనుషులు పాపము చేత పోగొట్టుకున్న ఆ మహిమ, అదే రోమాపత్రిక మనకు 3వ అధ్యాయం 23వ వచనం, మనుషులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు, కోల్పోయినారు. వారు పోగొట్టుకున్న మహిమ ఆ మనుషులకు తిరిగి వారికి సమకూర్చాలి. ఆ మహిమకు బాట ఏది అంటే ఈ శ్రమల మార్గం, శిలువ మార్గం. ఉపేక్షించబడి తన శిలువ ఎత్తుకొని యేసు నడిచినటువంటి ఆ మార్గము మానవుల విమోచనార్థమైన మార్గము. యేసు వారి పొందిన శ్రమలు, ఆ అవమానం, ఆ దూషణలు, ఆ ఉమ్మివేతలు, ఆ పిడిగుద్దులు, ఆ కొరడా దెబ్బలు, ఆయన పొడవుబడి, చీల్చబడి, గుచ్చబడి, ఆయన శిలువ మీద 3 మేకులతో ఆయన శిలువకు మేకులతో అంటగట్టి ఆ శిలువ మీద ఆయన వ్రేలాడుతూ ఉండగా ఈ లోకానికి కలిగినటువంటి గొప్ప ఉపశమనం, మేలు ఏది అంటే రక్షణ. వారి ఆత్మలు యేసునందు విశ్వాసం ఉంచితే నేను పాపిగా పొందవలసిన శ్రమలు ఆయన పొందాడు, నేను పాపిగా పొందవలసిన మరణము ఆయన పొందాడు, నా బదులుగా సిలువలో యేసు వ్రేలాడినాడు, నేను పొందవలసిన మరణం ఆయన పొందాడు.
నేను పొందవలసిన శ్రమలు, అవమానం ఆయన పొందాడు. తద్వారా ఆయన నన్ను విమోచిస్తూ ఉన్నాడని ప్రతి మనుష్యుడు గ్రహించవలసింది. మానవాళి రక్షణ శిలువ ద్వారా ప్రభువు అనుగ్రహించిన పాప క్షమాపణ, గొప్ప దీవెన. అంచేత పరిపూర్ణమైన ఆయన సమర్పణ ద్వారా, శిలువలో మరణించడం ద్వారా పాపికి తిరిగి మోక్షమునకు వెళ్ళగలుగుటకు, ఆ మహిమలోకములోనికి ప్రవేశించడానికి కావలసినంత మహిమ మనుషుడు తిరిగి పొందడానికి, మహిమ కుమారులుగా పరలోకములోనికి వెళ్ళడానికి ఆయన శిలువ మీద ఆయన మరణించి మానవులకు ఆ మహిమ వస్త్రము, మహిమ రక్షణ, ఇది ఆయన వీసా, ఆ పాస్పోర్ట్ మానవులకు అనుగ్రహించినాడు. అంచేత పోగొట్టుకున్న మహిమ తిరిగి ప్రతి మనుష్యుడు, పాపి అయిన ప్రతి మనుష్యుడు యేసును రక్షకునిగా అంగీకరిస్తే తిరిగి మహిమ అతడు పొందగలుగుతాడు. అది ఈ వాక్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునే సంగతి ఏంటంటే, ఈ శిలువ అనేది మనకు ప్రతి మనుషునికి ఎందుకు అవసరం అని చెప్పనంటే, ఈ లోకములో యోబు గ్రంథములో యోబును అడిగితే ఆయన ఏమంటాడంటే, 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయింతును. ప్రతి మనుష్యుడికి, పాపి అయిన ప్రతి మనుష్యుడికి ఈ శ్రమానుభవం అనేది ఉంది. ప్రతి మనుష్యుడికి పొందాలి. అయితే అతడు దేవుని ఆశ్రయిస్తే దేవుడు దాని కొరకు ఈ గొప్ప ఏర్పాటు ఆయన చేశాడు. అదేంటంటే, ఈ 5వ అధ్యాయం యోబు 17-18 వచనాలు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు అని. దేవుని గద్దింపు, పాపులను ఆయన తన వాక్యము ద్వారా ప్రభువు గద్దించినాడు. అలాగే దేవుని వాక్యము ప్రతి మనుష్యుడిని కూడా గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. నీవు తిరిగి ఈ గద్దింపుకు లోబడు, సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. ఆయన గాయపరిచి గాయమును ఆయనే కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. కాబట్టి ఇది మానవ జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. దేవుని సేవకులు గద్దిస్తున్నారు. ఇప్పుడు ఆనాడు ప్రవక్తలు గద్దించారు పాత నిబంధన కాలంలో. ఆ తరువాత అపోస్తలులు యేసు ప్రభు వారి కాలంలో పేతురు, యాకోబు, యోహాను మొదలగు అపోస్తలులు గద్దించారు మనుషులను వారి పాపముల విషయమై. దేవుని గద్దింపు ఎవరైతే విధేయతతో స్వీకరిస్తారో అటువంటి వారికి ఆ బాధలన్నిటిలో నుంచి ఆయన దేవుడే విడుదల కలుగు చేస్తాడు. ఎందుకంటే 7వ అధ్యాయంలో అక్కడ యోబు గ్రంథం, భూమి మీద నరుల కాలము
యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? కాబట్టి ఈ లోకంలో మనుషుల జీవితాల్లో ఈ ముఖ్యమైనది ఏది అంటే, వారి జీవితాల్లో ఈ శ్రమానుభవం అనేది ఒక ముఖ్యమైన అంశం. అంచేత ఈ శ్రమలు కలిగినప్పుడు మనుషులు దేవుని యొక్క వాక్యమునకు, దేవుని గద్దింపుకు వారు తప్పకుండా లోబడవలసి ఉన్నారు. ఇదిను మనము హెబ్రీ పత్రికలో నుంచి కొన్ని ముఖ్యమైన మాటలు నేర్చుకోవలసి ఉన్నాం. ముఖ్యమైనది ఏదంటే, ఈ శ్రమలు అనేవి ఇవి మనకు ఆశీర్వాదములు, దీవెనలు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సఫరింగ్. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఈ 5 నుండి 11 వచనాలు మనం గనక చూస్తే, ఈ ఆశీర్వాదాలు, ఈ శ్రమల వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, వీటిని చాలామంది అవి తిరస్కరిస్తూ ఉంటారు. పక్కన దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు, కానీ వాళ్ళు ఆ మేలు పొందుతూనే మళ్ళీ దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ శ్రమలు, మేమెందుకు వై షుడ్ ఐ సఫర్, నేనెందుకు బాధించబడాలి, నేనెందుకు బాధపడాలి, నేను ఇంత గొప్ప విశ్వాసిని, గొప్ప భక్తుడిని, నాకెందుకు ఈ శ్రమలు అనేవి ఉంటాయి. ఎందుకు అని చెప్పంటే, ఈ శిక్ష నీకు కొలిమిలో వేసిన బంగారం ఎట్లయితే మేలిమి బంగారంగా అది తయారవుద్దో, దానిలో ఉన్న మురికి, మస్టు, మకిలి అంతా కూడా పోయి అది శుద్ధ సువర్ణంగా మార్చబడుద్ది. పేతురు పత్రికలో మనం దాని తర్వాత చూద్దాం. దేవుడు శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు? కుమారులైన వారిని. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం అందరం కూడా విశ్వాసము ద్వారా దేవుని కుమారులుగా ఉన్నాం. మనం కుమారులైతే మనము తప్పకుండా దేవుని శిక్షకు లోబడాలి. ఎవరు దేవుని శిక్షకు లోబడరు అంటే దుర్బీజులు, అనగా చెడ్డ విత్తనం దుర్బీజం. సుబీజము దేవుని వాక్యం, దుర్బీజము సాతాను వాడు వేసేటటువంటి గురుగులు. గురుగులు ఎప్పుడు కూడా గోధుమలు దేవుడు వేసిన విత్తనాలు. సుబీజం అది మంచి బీజం, దేవుని విత్తనం. దుర్బీజము సాతానుది. కాబట్టి దేవుణ్ణి ఎవరు దూషిస్తారు? దుర్బీజులు దూషిస్తారు. దేవుణ్ణి అనుభవించలేని వారు దుర్బీజులు. దేవుని రుచి తెలియని వారు, దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన నడిపింపు, ఆయన ఆశీర్వాదము రుచి చూడని వారు, వాళ్ళు దేవుని దూషిస్తారు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో అన్ని అద్భుతాలు, అన్ని గొప్ప దేవుని యొక్క బలమైన శక్తివంతమైన కార్యములు వారు చూచారు. దేవుడు వారికి ఎన్నో మేలు చేశాడు. అయినా కూడా వాడు సణిగి 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 దేవుని చాలా వాళ్ళు విసిగించారు. అలా సణిగిన వారు ఎవరు కూడా వాగ్దత్త దేశమైన కనానులో ప్రవేశించలేదు. ఇద్దరే, యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు మట్టుకే కనాను దేశంలో ప్రవేశింపగలిగారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో ఆ 40 సంవత్సరాల్లో రాలిపోయారు. దేవుని బిడ్డలు ఈ సంగతి గమనించాలి, గుర్తించాలి.
నేను దేవుని కుమారుణ్ణి, అయితే ఆయన క్రమశిక్షణకు నేను లోబడాలి, ఆయన మాటలకు నేను విధేయుతుడిని అవ్వాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ కూడా సాతాను శోధనలు మనలను ఆవరిస్తూ ఉంటాయి. అయితే విశ్వాసులైన బిడ్డలు ఏం చేస్తారంటే ఈ శ్రమలను వారు సహిస్తారు. అలా సహించిన వారు మట్టుకే దేవుని పిల్లలుగా వారు ఈ లోకములో ఆ దేవుని యొక్క కృప అనుభవంలోనికి వారు పొందుతారు. క్రైస్తవుడు ఎందుకు శ్రమ పడాలి? వై డూ ఐ హ్యావ్ టు సఫర్ లైక్ దిస్ అనేది ఒక క్రైస్తవుడు కనుక ప్రశ్నించుకుంటే అతనికి వచ్చే జవాబు మనకు దైవ గ్రంథములో కనబడింది. అది ఎక్కడ ఉంది? ఫిలిప్పీ పత్రిక కూడా మనం చూస్తే ఈ ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఈ యొక్క జవాబును మనము స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక, ఈ పత్రికలో దేవుని యొక్క వాక్యం 3వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైన పౌలు దీనికి జవాబు చెప్తాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము సంబంధమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము నేను ఈ శ్రమలు పొందుతున్నాను. నేను ఇంతకు మునుపు నీతి అనేది నా ధర్మశాస్త్రము ఆ శాస్త్రానుసారంగా నేను ప్రవర్తిస్తే నడుచుకుంటే వస్తుంది అనుకునేవాడిని. ఈ యొక్క లోకములో ఆచారములు, ఆ యొక్క శాస్త్ర సంబంధమైన ఆ యొక్క విధులు ఇవన్నీ కూడా చేస్తేనే నేను నీతిమంతుడిని అవుతాను అనుకునేవాడిని. కానీ పౌలు గమనించింది ఏది అంటే ధర్మశాస్త్రం వలన ఆ యొక్క విధులు అనుసరించడం వల్ల కాదు నేను నీతివంతునయ్యేది. నేను నీతివంతునయ్యేది క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము నేను దేవుని ఎదుట నిలబడాలి. విశ్వాసము ద్వారా క్రీస్తు వలన నాకు కలిగే ఆయన మరణము ద్వారా నాకు కలిగిన నీతి ద్వారా నేను నీతిమంతుడై ఆయన జీవించాలి. కాబట్టి ఈ శ్రమలు, ఎన్ని శ్రమలు నేను పొందినప్పటికీ కూడా అవి నాకు ముఖ్యమైనవి కావు. ఎందుకనంటే ఈ శ్రమల వలన ఈ లోకానికి మేలు యేసు ప్రభు అనుగ్రహించాడు. ఆయన శ్రమపడ్డాడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదము, మేలు ఆయన అనుగ్రహించినాడు. అందుచేత ఈ దేవుని వాక్యములో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము లో మనము దీన్ని గమనిస్తే దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేసే సంగతి 2వ అధ్యాయం 4వ వచనములో దేవుని వాక్యము మనకు ఈ గొప్ప సంగతి తెలియజేస్తూ ఉంది. 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు.
కాబట్టి ఈ శ్రమల వలన మాకు కలిగేటటువంటి ఇది గొప్ప మేలేంటంటే మహిమలో మేము అంతకంతకు మహిమలో అత్యధిక మహిమలోనికి ఎదుగుతున్నాం. వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గ్లోరీ. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ we are growing up. మహిమ, అధిక మహిమ, ఇంకా అధిక మహిమ, ఇంకా అధిక మహిమ. ఈ శ్రమల వల్ల మేము మహిమలో ఎదుగుతున్నాం. ద మోర్ వీ సఫర్, ద మోర్ వీ ఎక్స్పీరియన్స్ పెయిన్, agony, suffering, we are growing into glory of God. ఆ మహిమలోనికి, మహిమ రాజ్యం యొక్క అనేక అంతస్తుల్లోనికి మేము ఎదుగుతూ ఉన్నాం ఈ శ్రమల వల్ల. ఈ లోకములో పౌలు చాలా శ్రమలు పడ్డాడు. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు. అది ఈ 2వ కొరింథీ 12వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. చాలా శ్రమలు, కొరడాలతో కొట్టబడ్డాడు, జైల్లో ఉన్నాడు, బొండకయ్యలు, ఇంకా అనేకమైన దూషణలు, బాధలు, వేదనలు, ఇవన్నీ కూడా ఆయన పొందుతున్నప్పుడు ఆయన ఆత్మలో ఆయన గ్రహించేది ఏదంటే, దీస్ ఆర్ ఆల్ మై స్టెప్పింగ్ స్టోన్స్ టు క్లైంబ్ అప్ ఫ్రమ్ గ్లోరీ అంటూ గ్లోరీ. మహిమలోనికి నేను ఎదుగుతున్నాను. The more I suffer here, the more I face hatred, beatings, and నేను ఎంత ఎగతాళి, అపహాస్యం, ఎంత హీనంగా ఇక్కడ చూడబడినా కూడా ప్రభు యొక్క సువార్త నేను ప్రకటిస్తూ ఉండగా ఈ శ్రమలు నన్నేం చేస్తున్నాయంటే, దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. ఐఎమ్ గ్రోయింగ్ ఫ్రమ్ గ్లోరీ అంటూ గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమకు నేను ఎదుగుతూ ఉన్నాను. అది ద ప్రివిలేజ్ ఆఫ్ సఫరింగ్. ఏమిటి ప్రివిలేజ్ అంటే, ఇందాక మనం చదువుకున్నాం ఫిలిప్పీ పత్రికలో, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిజ్ సఫరింగ్స్. This was my prayer of the Apostle Paul. ఆయన ఉంటాడు, యేసు ప్రభు వారి యొక్క ఈ శ్రమలలో నేను పాలివాడనవుతున్నాను. ఆయన శ్రమలలో పాలివాడనవడం వల్ల నేను క్రీస్తుతో కూడా శ్రమ పడుతున్నాను. ఆ శ్రమల యొక్క లో నేను దేవుని శక్తిని అనుభవిస్తున్నాను. ఆ శక్తి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తి, ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. తద్వారా నేను ఐఎమ్ ఇన్ ద ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క సహవాసములో నేను ఇంకా 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 ఎదుగుతూ ఉన్నాను, ఆనందిస్తున్నాను. ఈ శ్రమల వల్ల నేను సంతోషిస్తున్నాను. ఎందుకనంటే అవి నన్ను అత్యధిక మహిమలోనికి హెచ్చింపజేస్తూ ఉన్నాయి. అందుచేత నేను మరి ఈ యొక్క క్షణకాలమును చులకని శ్రమ నాకు అత్యధికమైన మహిమ భారము నాకు కలుగు చేస్తూ ఉంది అంటాడు. మన జీవితంలో హౌ వాజ్ ద సఫరింగ్ కమ్, ఎట్లా వస్తాయి? ఒకటి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుషులారా, మీరు ఏం విత్తుతారో అదే మీరు కోస్తారు. మన యొక్క క్రియలు, మన పనులు, మన చేతలు, మన మాటల వల్ల కొన్నిసార్లు శ్రమలు వస్తాయి మనకి. రెండోది ఏంటంటే, మన జీవితంలో మనం చేసేటటువంటి అనేక మిస్టేక్స్, పొరపాట్లు, తద్వారా కూడా మనకు కొన్ని శ్రమలు రావచ్చు. మనము క్రీస్తుని గురించి ఈ సాక్ష్యము చెప్తా ఉంటే
ఈ సాక్ష్యము వల్ల కూడా మన జీవితంలో ఈ యొక్క సాతాను శోధనను మనం ఎదుర్కొంటాం. ఈ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. తాను నిలుచుచున్నాను అనుకుని ప్రతివాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఈ శ్రమలలో మనము సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా మనలను శోధింపబడనీయడు అని. మనకు ఎంత కెపాసిటీ ఉందో అంతవరకే ఆ శ్రమలు భరించడానికి మనకు ఆయన శక్తినిస్తాడు. అంతవరకే శోధనలు మన మీదకు రాణిస్తూ ఉంటాడు. అయితే ఈ శ్రమల వల్ల మనకు కలిగేటటువంటి ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఆఫ్ సఫరింగ్ అదేంటి అంటే, ఈ శ్రమలు మనం పొందుతూ ఉంటే ఈ లోకానికి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలిసే సంగతి ఏంటంటే, నేను దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా సరైన త్రోవలోనే నేను నడుస్తూ ఉన్నాను, ఇరుకు మార్గములోనే నేను నడుస్తూ ఉన్నాను. నేను ఈ ఇరుకు మార్గము గుండా నిత్యమైన దేవుని సన్నిధి, ఆ ప్రేమపూర్వకమైన తండ్రి యొక్క సహవాసములోనికి నేను నడుస్తూ ఉన్నాను అని గ్రహించగలుగుతాం. శ్రమల బాటలో మనము ముందుకు సాగే కొలది మనం గ్రహించేది ఏది అంటే, మనము దేవుని కుమారులముగా ఈ యొక్క శ్రమల ద్వారా తెలియబడుతున్నాం. 2 తిమోతి 3:12 ఈ యొక్క శ్రమల వల్ల నా కుమారత్వము అది ఇంకా ఇంకా దృఢపరచబడుతూ ఉంది. ఈ శ్రమల ద్వారా నాకు అత్యధికమైన ప్రాఫిట్ అనగా లాభము నాకు కలుగుతూ ఉంది. శ్రమల ద్వారా నేను ఆయన యొక్క పరిశుద్ధతలో పాలిభాగస్తుని అవుతున్నాను. శ్రమలు నన్ను, ఈ శ్రమల కొలిమిలో నేను పవిత్రపరచబడుతున్నాను, శుద్ధి చేయబడుతున్నాను. నాలో ఉన్న పాప మాలిన్యం అంతా కూడా అది కాలిపోతూ ఉంది. నేను శుభ్రమవుతున్నాను, శుద్ధి చేయబడుతున్నాను, పవిత్రుడనవుతున్నాను. ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యము ద్వారా నేను ఒక నిజమైన యథార్థమైన దేవుని బిడ్డగా రూపొందుతూ ఉన్నాను. అందుచేత ఈ శ్రమలుకి కలిగినప్పుడు ఒక విశ్వాస యొక్క రెస్పాన్స్ ఎలాగుండాలి అంటే, కొన్నిసార్లు మనుషులు శ్రమలను త్రోసివేస్తారు, వద్దు వద్దు వద్దని దాన్ని డిస్పైజ్ చేస్తారు. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు చాలామందికి అర్థం కావు. అందరూ అంటారు, అయ్యా నేను మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత శ్రమలు ఎక్కువైపోయినాయి అయ్యగారు, బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి కదా అని చాలామంది ఏం చేస్తారంటే, ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఇరుకు మార్గంలోకి ప్రయాణం చేయడానికి వాళ్ళకి చాలా ధైర్యం చాలదు, వెనక్కి పారిపోతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలు చేయాల్సిన పని ఏంటంటే, ఈ శ్రమల ద్వారా నాకు చాలా గొప్ప దేవుని కృప నాకు లభిస్తుంది. పౌలు ప్రార్థన చేశాడు 3 సార్లు, ఒక ముళ్ళు నాలో ఉంది, ఆ ముళ్ళు తొలగించమని, ఈ కష్టము, ఈ బాధ, ఈ శ్రమలో తీసివేయమని ప్రార్థన చేశాడు. కానీ దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, శ్రమలు తొలగించను, కానీ దాన్ని సహించే కృప నీకు ఇస్తాను నేను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది టు బేర్ దిస్ సఫరింగ్. అది దేవుడిచ్చే జవాబు.
అగ్నిగుండంలో పడేస్తానంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏమన్నారు, పడేసుకోండి మాకేం పర్వాలేదు, మా దేవుడు రక్షించగలడు, సమర్థుడు అన్నారు. అట్లనా, అరే 7 అంతలు ఎక్కువ చేయండి అగ్నిగుండం అని 7 అంతల అగ్ని ఎక్కువ మంటలు వేసి ఆ మహా అగ్ని జ్వాలలలోకి వీరిని విసిరేస్తే విసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ ఆ అగ్నిగుండంలో వాళ్ళు దేవుని కుమారునితో కలిసి సంతోషంగా పాటలు పాడుతూ నడుస్తూ గంతులేస్తున్నారు. ఒక దేవుడు వారితో కూడా ఉన్నాడు. వారు అందులోకి పడక ముందే దేవుడు అగ్నిగుండంలోకి వచ్చేసి రెడీగా ఉన్నాడు. అగ్ని వాసన అంటకుండా, అగ్ని జ్వాలలు వారిని తాకకుండా దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఆ అగ్నిగుండంలోకి పంపించాడు. ఆయన వారితో కూడా ఉండి అగ్ని వారిని తాకకుండా కాపాడాడు. దేవుని బిడ్డల జీవితంలో గ్రహించాల్సింది ఏంటంటే, మనకు ఒక శోధన, ఒక శ్రమ, ఒక కష్టము, ఒక ఇబ్బంది, ఒక రోగం, ఒక సమస్య మనకు వస్తుందంటే దాని నుంచి మనల్ని తప్పించడానికి, కాపాడడానికి, సహాయం చేయడానికి, ఓర్చుకోవడానికి, సహించడానికి దేవుడు తన యొక్క ఆ దూతలను పంపుతాడు. లేకపోతే దేవుడే దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త రెడీగా మనకంటే ముందు ఆ శ్రమలోనికి ఆయన వచ్చి దిగి ఉంటాడు. సహాయకుడు దిగి ఉంటాడు. కాబట్టి మనమేమీ భయపడవలసిన పని లేదు. అంచేత గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక శోధన, ఒక శ్రమ, ఒక బాధ, ఒక ఇబ్బంది మనకు వస్తుందంటే దేవుని చిత్తము లేకుండా ఏది మన దగ్గరికి రాదు కదా. యోబు విషయంలో దేవుడు చెప్పిన మాట అదే. దేవుని చిత్తము అనేది యోబు శ్రమల్లో ఆయన తట్టుకోవడానికి నిలబడ్డ కారణం ఏంటంటే, ఇది దేవుని చిత్తం, నన్ను ప్రేమించే దేవుడు ఆయన చిత్తము చొప్పున ఈ శ్రమ నాకు పంపాడు, కాబట్టి నేను విశ్వాసంతో విధేయతతో లోబడాలి. అలా లోబడాలి, అలా సహించాడు, అలా ఓర్చుకున్నాడు. మెట్టుకు అదైన తర్వాత యోబు 2 ఆశీర్వాదం పొందాడు. మరలా 10 మంది బిడ్డలు కలిగారు. మరలా 2 ఆస్తిపాస్తులు వచ్చాయి, ఆరోగ్యం వచ్చింది, 2 దీవెన యోబుకు వచ్చింది. కాబట్టి ఇది దేవుని చిత్తం. ఈ చిత్తమునకు నేను లోబడాలి. కాబట్టి నేను ఇక మీ కొరకు చివరిగా చదివే వాక్యం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అన్నాడు. ఈ వాక్యం దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అది ఎవరి చేతిలోంచి వస్తుంది? నిన్ను అధికంగా ప్రేమించే నీ దేవుని చేతిలో నుండి ఈ శ్రమ నీకు వస్తుంది. ఆయన చిత్తము లేకుండా ఏది నీకు సమీపంగా రాదు. ఇట్స్ కమ్స్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ that you should suffer, and the consequences of suffering is a greater blessing, a promotion into the greater glory of God. శ్రమ ఎప్పుడు ధన్యకరమైందే, దీవెనకరమైందే.
ఆశీర్వాదకరమైంది. చివరిగా నేను ఈ దినపు సువార్త పాఠంలో మనము చూసే విషయం ఏది అంటే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఇక్కడ మనకు కనబడుతున్న ఇదేమిటంటే ఆయన 18:35 ఆయన యెరికో పట్టణము సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచు ఉండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుడని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వారిని తన వద్దకు తీసుకుని రమ్మనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించుచు ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రము చేసిరి. గుడ్డివాడు బర్తిమాయి దేవుని మహిమపరిచే గొప్ప ఆశీర్వాదం అతనికి కలిగింది. అతని జీవితంలో అతని ఆ యెరికో మార్గంలో భిక్షం ఆడుకుంటూ ఉండేవాడు, గుడ్డివాడుగా ఉండి. యేసు ఆ మార్గంలో రాగా ఆ అవకాశాన్ని అతడు సద్వినియోగపరుచుకున్నాడు. ఆ అవకాశం ద్వారా నేను తప్పకుండా మేలు పొందాలి, ఎందుకంటే ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు అంటే అతని దృష్టిలో అతడు దేవుడు పంపినటువంటి మెస్సియా, అభిషిక్తుడైన క్రీస్తు, ఆయన ఈ లోకంలోకి వచ్చాడని వాడు దృఢంగా నమ్మాడు. కాబట్టి అతని జీవితంలో యేసు, నజరేయుడని యేసు, అతడు దావీదు కుమారుడే, అతడు అభిషిక్తుడైన క్రీస్తే, దేవుడు పంపిన అభిషిక్తుడైన క్రీస్తు. కాబట్టి ఆయన ద్వారానే నాకు ఈ మేలు కలగాలి. ఈ లోకానికి ఈ గుడ్డివాడైన మనుషుడు చెప్పే మాట ఏంటంటే, ఇట్స్ నాట్ మీ బ్లైండ్ బట్ ద హోల్ హ్యూమన్ రేస్ ఈజ్ బ్లైండ్. మనుషులందరూ గుడ్డోళ్ళే, ఎందుకంటే వాళ్ళు ఈ నజరేయుడని యేసును వారు అభిషిక్తుడైన క్రీస్తుగా, దేవుడు అభిషేకించి పంపిన క్రీస్తుగా వారు గుర్తించలేకపోయారు. కాబట్టి వారందరూ కూడా గుడ్డోళ్ళే. ఆ మెసేజ్ గుడ్డి బర్తిమై లోకానికి అందిస్తున్నాడు. సర్వలోకానికి బర్తిమై గుడ్డివాడుగా ఉండి ఇచ్చే సందేశం ఏంటంటే, the whole world is blind because their spiritual eyes were blinded by Satan. అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగు చేసినాడు అపవాది, సాతాను. కాబట్టి వారు యేసును అభిషిక్తుడైన, దేవుడు అభిషేకించి పంపిన క్రీస్తుగా వారు అంగీకరించలేకపోయారు. నేను అంగీకరిస్తున్నాను, ఆయన అభిషిక్తుడైన దేవుని కుమారుడు క్రీస్తు, దావీదు కుమారుడు. కాబట్టి ఆయన ద్వారానే నాకు మేలు, స్వస్థత కలుగుద్ది. ఆయన నిలిచి ఆ కేకలకు, ఆ పిలుపుకు నిలిచినాడు. నిలిచి ప్రభువు చేసింది, నీకేం కావాలి అని అడిగితే వాడు చెప్పిన మాట ఏంటంటే, నాకు చూపు కావాలి. దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ హిస్ లైఫ్. ఏం కావాలి నీకంటే, అయ్యా నాకు ఒక కొన్ని మణుగుల బంగారం ఇవ్వండి,
లేకపోతే కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఇవ్వండి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే నాకు ఇట్లా మేలు చేయండి, నాకు అది కావాలి ఇది కావాలి. లోక సంబంధమైంది ఏది అడగలేదు. కానీ నాకు కావాల్సింది నేను చూడాలి. ఐ వాంట్ టు సీ. మై బ్లైండ్ ఐస్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ విజువల్ ఐస్. చూడగలిగే కళ్ళు నాకు కావాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు చూపు పొందు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి విశ్వాసముతో యేసును క్రీస్తుగా అంగీకరిస్తే మన జీవితంలో కలిగే గొప్ప మేలేంటంటే మన ఆత్మీయ నేత్రాలు విప్పబడతాయి, మన మనోనేత్రాలు విప్పబడతాయి. మన ఆత్మీయ జీవితంలో ప్రభువును ఆయన దేవుని కుమారుడిగా అంగీకరిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు, ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు, రక్షకుడుగా విమోచకుడుగా వచ్చిన దేవుడు, మనను విడిపించి మన కన్నులు తెరవజేయడానికి వచ్చిన దేవుడు. మన కన్నులు తెరవబడితే దేవుని యొక్క మహాకృప దీవెన మనం పొందగలుగుతాం. దేవుణ్ణి మనం తెలుసుకుంటాం, అంగీకరిస్తాం. రక్షకుడుగా క్రీస్తును అంగీకరిస్తాం. అభిషిక్తుడైన క్రీస్తు ద్వారా మనము పరలోక రాజ్యములోనికి చేరగలుగుతాం. కాబట్టి ఈ ప్రపంచం అంతటికి గురుడివాడైన భర్తిమ ఇచ్చే సందేశం ఇదే. మై బ్లైండ్నెస్ జీసస్ హ్యాస్ చేంజ్, గేవ్ మీ ఐసైట్. చూపు ఇచ్చాడు, ఆత్మీయ చూపు ఇచ్చాడు. ఇప్పుడు నేను నా యొక్క జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాను. దేవుని బిడ్డలారా, మీ కన్నులు తెరవబడితే, మీకు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారు. దేవుడిగా మీ జీవితంలోనికి ఆయనకు స్థానం ఇస్తారు. ఆయన ఆశీర్వాదం మీకు కలుగుద్ది. ఈ శ్రమలు ఏమిటో మీకు అప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే మీ కళ్ళు తెరవబడినాయి. యువర్ ఐస్ ఆర్ ఓపెన్. యూ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ సఫరింగ్స్ అరౌండ్ యూ. వాట్ బ్లెస్సింగ్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ టు అవర్ లైఫ్. ఈ శ్రమలు మనకెంత ఆశీర్వాదం, ఎంత ధన్యత, ఎంత దీవెన, ఎంత గొప్ప మహిమ మనకు శ్రమల ద్వారా కలుగుద్ది. పరలోక రాజ్యం యొక్క ఆ మహిమలో మేము దినదినము శ్రమల ద్వారా శ్రమ నుండి అధిక శ్రమ, మహిమ నుండి అధిక మహిమకు మేము ఎదుగుతూ ఉంటాం. ఆ దేవుని యొక్క గొప్ప మహిమలోనికి మనము ఆయన చెంతకు చేరగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సందేశం భర్తిమై మనకిస్తున్నాడు. ఆస్క్ గాడ్, దేవుణ్ణి అడగండి, యేసును అడగండి, నజరేయుడైన యేసును అడగండి. దేవా, నా కళ్ళు తెరవజేయి, నా మనోనేత్రాలు తెరవజేయి ప్రభువా, నేను నిన్ను చూడాలి ప్రభువా, నేను నీ యొక్క ఆశీర్వాదం పొందాలి. ఈ కష్టాలేంటో, ఈ శ్రమలేంటో, ఈ దుఃఖాలు, ఈ బాధలేంటో, దీనివల్ల నాకు కలిగే ఆశీర్వాదం ఏమిటో, మేలేమిటో, ధన్యత ఏమిటో నా కళ్ళు తెరవబడితే నేను గ్రహించగలుగుతాను. వాటిని సహించడానికి నాకు ఓర్పు కలుగుద్ది, సహనం కలుగుద్ది. నేను ఓర్చుకొని సహించి ఈ ధన్యత నేను పొందగలుగుతాను. కనుక నా కళ్ళు విప్పు ప్రభువా, నా నేత్రాలు తెరవజేయి ప్రభువా, నా ఆంతర్య నేత్రాలు, నా యొక్క మనోనేత్రాలు తెరువు ప్రభువా. ఓపెన్ మై ఐస్ ఓ లార్డ్. కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఉంది, ప్రభువా, నీ ధర్మశాస్త్రమందు నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము అని. When you read Bible, you will find the blessings of Jesus in every page. ప్రతి పుటలో కూడా బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే
దేవుడు ఎన్ని గొప్ప దీవెనలు, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప మేళ్ళు ఆయన నీ కొరకు ఉంచాడు. ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు మనకు వచ్చినా వాటి వల్ల మనం కలిగే మేలేంటి, ఉపకారం ఏంటి, మనం ఎంత ఆత్మీయమైన పరలోక రాజ్యం యొక్క ధన్యత ఎంత పొందుతున్నాం అనేది మన ఆత్మలో మనం గ్రహించగలుగుతాం. గురుడిదనములో జీవించొద్దు. ఈ పాపము నీ మనోనేత్రాలు మూసేస్తుంది. సైతానుడు నీకు అంధకారము, దృష్టి మాంద్యము కలుగు చేస్తాడు, గురుడిదనము కలుగు చేస్తాడు. కానీ యేసునందుకు రా. ఆస్క్ జీసస్, నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు అని కేకలు వేసి భర్తిమై యేసును నిలబెట్టాడు. ఎందుకు నీవు యేసు దగ్గరకు రావు? యేసు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈజ్ కమింగ్ ఎవ్రీ డే. ఓపెన్ యువర్ బైబిల్. జీసస్ ఈజ్ ఇన్ ఎవ్రీ పేజ్. వాక్యమైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయనను నువ్వు కేకలు వేసి అరువు, పిలు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని అడుగు. ఆయన మన పాపములు క్షమించి, మన దోషములు మన్నించి, ఆయన రక్తములో కడిగి, ఆయన ఆత్మతో నూతనపరిచి, మన కన్నులు తెరచి, మహిమ యొక్క ఆ మహాదర్శనం, సిలువ యొక్క మహాదర్శనం, ఆ శ్రమలలో ఉన్న గొప్ప దర్శనం మనం పొందగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తివంతుడా, జీవాధిపతి, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. శ్రమలు మాకు ఎరువే మా ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడానికి. ముంగమూడి దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ తండ్రి గారు, ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటాం. శ్రమలు మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకు అది ఎరువు అని చెప్పాడు. శ్రమలు పొందక మనుష్యుడు దైవ మానవుడెట్లు కాగలడు అన్నారు దేవదాసయ్య గారు. ప్రభువా, శ్రమల ద్వారా మేము దేవుని బిడ్డలుగా, మహిమ రాజ్యమునకు వారసులుగా, మహిమ నుండి అధిక మహిమకు మేము ఎదుగుచూ నీ మహిమ సన్నిధికి మేము సంతోషముతో రాగల కృప దయచేయు. ఈ వాక్యమును చూచి వినే వారందరికీ ఈ శ్రమల యొక్క ఆంతర్యము, అంతరార్థము ఎరిగి దీనివల్ల కలిగే మేలులు, ఈవులు, దీవెనలు వారు గ్రహించి ఈ శ్రమల వల్ల నీ మహిమ యొక్క దీవెన పొందగలుగుటకు కృప అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ పుణ్యనామన మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెన, దైవాశీస్సులు మీకు అందరికీ కలుగునుగాక. ఆమెన్. ఆమెన్.